ఇది కాదు. థ్యాంక్ యూ సార్. నారాయణ శ్రీ నరసింహరావు గారు మాట్లాడతారు. వాయిస్ తీసుకుంటారు. కిరణ్ రావు కూడా. నగరపాలక సంస్థ ఎన్నికల సందర్భంగా మార్చి నెల 10వ తారీఖు జరిగేటటువంటి నగరపాలక సంస్థ ఎన్నికల్లో 57వ డివిజన్ నుంచి మాకు మాతృ సమాధానాలు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కమర్ జహాన్ బేగం మొహమ్మద్ గారు 57వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆవిడ టికెట్ ఇవ్వడం జరిగింది. వారు పోటీ చేస్తున్నారు. ఇవాళ నిత్యావసర వస్తువులు కానీ, కూరగాయల ధరలు కానీ, గ్యాస్ ధరలు కానీ, పెట్రోల్ డీజిల్ ధరలు కానీ సామాన్యులు భరించలేనటువంటి స్థితిలో ఉంది. ఇదే విధానాలు ఇవాళ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇవాళ తెలుగుదేశం కన్నా అధికార వైసీపీ కన్నా కాంగ్రెస్ పార్టీ మిన్న అనేటటువంటి పరిస్థితులు వాడు ఓటర్ మహాశైలు ఎదురు చూస్తున్నారు. రేపు మార్చి 10వ తారీఖు జరిగేటటువంటి ఎన్నికల్లో ఘన విజయాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇస్తారని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇప్పటికే 64 డివిజన్లో కూడా దాదాపు 2 డివిజన్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఖరారు చేయడం జరిగింది. 2 డివిజన్లో ముస్లిం లీగ్కి ఇచ్చాం. మిగిలిన వాటిలో మేము సిపిఎం కూడా ఫ్రెండ్లీగా జెండా లేకపోయినప్పుడు కూడా వారు లేని కాడ మేము లేని కాడ వారు ఉండేటట్టుగా కొంత అవగాహన చేసుకున్నాం. అధిష్టాన లెవెల్లో మా సైజానాథ్ గారు, మధు గారు కూడా అందులో మాట్లాడుకోవడం కూడా జరిగింది. సందర్భంగా సరిగ్గా మనవి చేస్తూ ఇవాళ ముస్లిం మైనార్టీలకు కానీ, దళిత వర్గాలకు కానీ, బలహీన వర్గాలకు కానీ, నిరుపేదలకు కానీ అండా తడ్లాగా ఉండేటటువంటి పార్టీ ఏదైనా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేటువంటి లేదు. ఇవాళ కేంద్రంలో వాడు తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలు కానీ, రైతు వ్యతిరేక చట్టాలు కానీ, ఇవాళ విశాఖ ఉక్కు లాంటిది ఒక చారిత్ర కలిగినటువంటి చెలుగు జాస్కరమైనటువంటి విశాఖ ఉక్కును కూడా మేము ప్రైవేట్ పరం చేసేస్తాం, ఆప్ అని చెబుతా అంటే కూర్చున్నారు వీళ్ళు. దీనికి సమాధానం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు. సభ్యంగా మనవి చేస్తూ ఈ ఎన్నికల్లో మా కమర్ జహాన్ బేగం గారిని హైయెస్ట్ మెజార్టీ ప్రాంత ప్రజలు గెలిపించడానికి సంసిద్ధులే ఉన్నారు. కొన్ని సందర్భంగా మనవి చేస్తున్నాం. సువేద బేగం గారు కానీ, మా రెహనా గారు కానీ, రెహనా గారు కోడలు గారు కూడా మాకు సింగనగర్ ప్రాంతంలో వారు కూడా కార్పొరేట్ అభ్యర్థిగా ఉన్నారు. వీళ్ళు కూడా నగర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఉన్నారు. అలాగే మా బేగ్ గారు కూడా నగర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగాను అంతకుముందు వర్క్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార పదవిగా ఉన్నటువంటి నా సోదరుడు న్యాయవాది పివై కిరణ్ గారు, అలాగే మా రాచర్ల సూర్యప్రకాష్ గారు, వారు ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నారు. వారు కూడా నగర కాంగ్రెస్ పార్టీలో కీలక భూమికి పోషిస్తున్నారు. వారికి ఇంకా మా కాంగ్రెస్ నాయకుడు వారు సతీమణి కార్పొరేటర్గా కూడా పోటీ చేస్తున్నారు. వారు కూడా ఘన విజయం సాధించాలని, అలాగే మా సువేద బేగం గారు కూడా ఘన విజయం సాధించాలని. కాబట్టి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంటో మీకు అందరికీ తెలిసిందే. ప్రశాంతత కావాలంటే ఈ రాజరాజపేట ఒరిజినలందరూ మన కమర్ జహాన్ బేగం గారిని మద్దతు తెలిపి ఆమెకి అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించుకుంటే మీకు రాజరాజపేటలో ఎప్పటి నుంచో పట్టాల గురించి కానీ, ఇళ్ల పట్టాల గురించి కానీ, మరియు ఈ వస్తుందానికి ఇప్పుడు రావడానికి అసలు ఎన్ని తిప్పలు పడ్డానో నేనే చెప్పలేను. ఇక్కడ రాజరాజపేట మన పోలీస్ స్టేషన్ రోడ్డు సిమెంట్ రోడ్డు వేస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గం కోసం ఊరంతా తిరిగా 10 మందిని అడిగి ఇంకో రూట్ ఎక్కడుందని. ఈ మధ్యకాలంలో ఈ రాజరాజపేట ఈ రోడ్డు స్ట్రైట్ వెళ్ళిపోతే రైల్వే ట్రాక్ దగ్గర నుంచి కింద నుంచి చక్కగా వెళ్ళిపోవచ్చు, మనం ఒక కారు వెళ్ళిపోయేది. కానీ ఇది రైల్వే వాళ్ళు దాన్ని పూర్తి చేశారు. మన ఎమ్మెల్యే గారు తక్షణమే దీని మీద చర్య తీసుకొని, ఎలాగో విజయవాడలో లో బ్రిడ్జిలు చాలా ఉన్నాయి, ఇది ఆల్రెడీ లో బ్రిడ్జిగా క్రియేట్ అయ్యి ఉన్న బ్రిడ్జిని మూసేయడం కన్నా ఆ రోడ్డుని డెవలప్ చేసి లో బ్రిడ్జ్ లాగా క్రియేట్ చేస్తే రాజరాజపేటకి, న్యూ రాజరాజపేటకి, ఈ అభివృద్ధి చెందుతున్న ఈ పక్క రియల్ ఎస్టేట్ అన్నిటికీ ఉపయోగపడుతుందని మన అభ్యర్థి గారు ఆ విధంగా కృషి చేస్తారని, అలాగే ఈ లోకల్లో ఉన్న సమస్యలు కానీ, న్యాయపరమైన కానీ, ఏమన్నా చట్టపరమైన సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే మేము కూడా సహాయం చేసి ఆ అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేస్తూ, మీకు అవకాశం ఇచ్చిన మా అన్న బేగ్ గారికి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, జై భీమ్, జై కాంగ్రెస్. నా పేరు జుబేదా బేగం, 22 డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిని. ఇక్కడ 57 డివిజన్ కమర్ జహాన్ బేగం గారు పోటీ చేస్తున్నారు. 57 డివిజన్లో
ఆవిడ ఇక్కడ సమస్యల మీద చాలా అవగాహన ఉంది. వారి కుమారుడు కూడా చాలా యాక్టివ్గా అన్ని సమస్యల్లో ముందుండి నడిపిస్తూ ఉంటారు. సమస్యల పరిష్కారం కోసం పరిగెడుతూ ఉంటారు. అతను మాకు తెలిసి అతని పనితనం. వారు బేగ్ గారు కానీ వారి అమ్మగారు కానీ మహిళలకు కానీ ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ముందుండి మేము ఉన్నామమ్మా మీకు సహాయం చేస్తామని చెప్పి ఎక్కడికైనా కూడా వాళ్ళు ముందుండి నడిపిస్తూ ఉంటారు. వీళ్ళు ఇక్కడ ఇళ్ల పట్టాల గురించి చాలా పోరాటం చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఒక జూనియర్ కాలేజీ కావాలని చెప్పి కూడా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. వాళ్ళ పోరాటం గెలవాలంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ గెలిచి నిలబడాలి. మిగతా పార్టీ వాళ్ళు గెలుస్తున్నారు కానీ వాళ్ళు ఓట్ల వరకే చూసుకుంటున్నారు, సమస్యల వరకు రావట్లేదు. వీళ్ళ ఇద్దరికి ఏంటంటే ఖమర్ జహాన్ బేగం గారు ఇక్కడ ఎప్పుడు పుట్టి పెరిగి ఉండటం వల్ల ఇక్కడ సమస్యల మీద చాలా అవగాహన ఉంది, పోరాట పటిమ ఉంది. వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. ఇక్కడ సమస్యల మీద పోరాటం చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎప్పుడు ఉన్నది. తెచ్చిందే వీటి మీద పోరాటం చేసే పటిమ, వాటిని తీసుకురావాలనే పట్టుదల ఉన్న జహాన్ బేగ్ గారికి మీ పవిత్రమైన ఓట్లు వేసి వారిని గెలిపించవలసిందిగా జుబేద గారు చెప్పినట్టు ఆ బ్రిడ్జిని మూసేయాల్సిన అవసరం లేదండి. బ్రిడ్జిని మూసేసినంత మాత్రాన ఇదేమవుతుంది, బ్రిడ్జి ఉంటేనే ప్రజలకి సౌకర్యం ఉంది. ఇప్పుడు రోడ్డు వేసారు, ఆ రోడ్డు మూలాన మేము అరగంట పైన 10 మందిని వీళ్ళని అడిగి వచ్చేటప్పుడు అరగంట పైన పట్టింది మాకు ఇక్కడికి వచ్చేటప్పుడు. ఇది వరకైతే నేరుగా మా ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు 5 నిమిషాలు వచ్చేవాళ్ళం మేము. అలాగే ఆ బ్రిడ్జి మూసేసినంత వాళ్ళకి గవర్నమెంట్కి ఏమైనా లాభం ఉందేమో మాకైతే తెలియదు, కానీ ప్రజలకు మాత్రం అసౌకర్యంగానే ఉంది. అది కాంగ్రెస్ పాలన. మా అత్తగారైన ఖమర్ జహాన్ బేగం గారు 57 డివిజన్కి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టాము. ఇక్కడ స్థానికులం కాబట్టి ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ సాగర్ కానీ మేడం గారికి కానీ బాగా తెలుసు. మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఏ టైం అయినా అవైలబుల్గా ఉంటాము. ఒక్క ఛాన్స్ మాకు ఇచ్చి చూడండి, మేము ప్రూవ్ చేసి చూపిస్తాం. మీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మేము మీకు క్యూర్ చేయడానికి హెల్ప్ చేస్తాం. మీ ఓటు వేసి నన్ను గెలిపించే ప్రార్థన. మీడియా మిత్రులకు వందనం అభివందనం. ఇక్కడికి ఈ 57వ డివిజన్ నుంచి ఖమర్ బేగం గారు పోటీ చేస్తున్నారు. వారికి సహాయ సహకారాలు అందించి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ ఈ వార్డుకే కాదు, దేశానికే కాంగ్రెస్ యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. మొదటి అడుగు మరియు 25వ డివిజన్ అభ్యర్థి జుబేదా బేగం గారు, 58 డివిజన్ రెహానా మేడం గారు, జాకిర్ నిసా నస్రీన్ గారు, అబ్రహం గారు, మా సలహాదారులు నాగూర్ మస్తాన్ గారు మరియు ఆనంద్ కుమార్, మరియు వచ్చేసరికి నాతోటి గౌజ్ భాయ్, వచ్చిన కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ కూడా ముందుగా నమస్కారం. ఏర్పాటు చేయిస్తాం. ఎన్ఆర్సీ, సిఏఏ, ఎన్పిఆర్ బిల్లును రద్దు చేయడానికి పోరాటం చేస్తాం. ప్రత్యేక హోదా రావాలి అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ప్రత్యేక హోదా మన హక్కు. ఈ పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగిందండి. నరాజ్ రెడ్డి గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. ఇంటింటికి కూడా మేము వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజుతోటి మేము కార్యక్రమాన్ని మొదలు పెట్టదలుచుకున్నాం. ఇది ప్రజల సమక్షంలో తీసుకెళ్ళి ఒక్కసారి అవకాశం 57 కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఇవ్వవలసిందిగా ఓటర్లు మహాదేవులకి, ఓటర్లకి అందరికీ కూడా 57 డివిజన్ నుంచి ప్రత్యేకంగా ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మా రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ. జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ, జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వెయ్యాలి, తగ్గాలంటే హస్తముట్టుగా మీ ఓట్లు వెయ్యాలి. పెట్రోల్ డీజిల్ తగ్గాలంటే హస్తముట్టుగా మీ ఓట్లు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ. అభ్యర్థి మా అమ్మగారు అభ్యర్థి. కాంగ్రెస్ పోతున్నారమ్మా, ఏ చిన్న చిన్న విత్తనం
సెలవు.